శ్రీ గురుభ్యో నమః. అందరికీ వందనం. మనం అనుకుంటూ ఉంటాం, అక్కడికి వెళ్తే మంచి జరుగుతుంది, ఇక్కడికి వెళ్తే పుణ్యం వస్తుంది, ఆ రాష్ట్రంలో గొప్ప సుందర ఆలయాలు ఉన్నాయి, ఈ క్షేత్ర సందర్శన శుభకరం, అలా రకరకాలుగా అనుకుంటూ ఉంటాం, రకరకాలుగా ప్రదేశాలకు వెళ్తూ ఉంటాం. కానీ తరచు చూస్తే వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి దేవాలయాలతో సమానమైనటువంటి విశేష దేవాలయాలు మన రాష్ట్రంలో గ్రామాన కనపడతాయి. కానీ దురదృష్టవశాత్తు వాటి గురించి మనకు సరైన సమాచారం లేదు, మనకి తెలియదు. దగ్గరలో ఉన్నా కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయం. అందువలన ఈ మరుగున పడి చిన్న చిన్న గ్రామాల్లో ఉన్న విశేష ఆలయాల గురించి పరిచయం చేయడం కోసం నేను ఒకదాని తర్వాత ఒకటి మీకు ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఈ ప్రస్తుతం ఈరోజు చెప్తున్న ఈ ఆలయాన్ని ఒక రకంగా చెప్పాలంటే చిన్న అరుణాచలం అని పిలవచ్చు. దీనికి కారణం నేను ముందు చెప్తాను. కొన్ని సంవత్సరాల క్రితం నాతో పాటు పనిచేసే నా సహోద్యోగి ఆలయం గురించి చెప్తే, సరే ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకున్నాను. చాలా గొప్ప అనుభూతి కలిగింది. చాలా తక్కువ క్షేత్రాల్లో లభించినటువంటి అనుభూతి అక్కడ ఆ క్షేత్రంలో నాకు లభించింది. అది మొదలు చాలాసార్లు ఆలయానికి వెళ్ళాను, దర్శనం చేసుకున్నాను. ప్రతిసారి ఒక కొత్త అనుభూతి, ఒక ప్రత్యేక సమాచారం, అదేవిధంగా నూతన పరిచయాలు ఇవన్నీ జరిగినాయి. నేను యూట్యూబ్ అన్నది సరదాగా మొదలుపెట్టింది తప్ప ఏనాడు దాని గురించి నేను పెద్దగా పట్టించుకుంది లేదు, ఏం చేసి. కానీ అభిమానులు, నా వ్యాసాలు చదివేవారు, సార్ యూట్యూబ్లో కూడా వీడియోలు పెట్టండి అంట మూలాన నాకున్న టైం తక్కువ ఉన్నా కూడా వీలైనంత వరకు ఆలయాలకు వెళ్తున్నప్పుడల్లా అక్కడ వీడియోలు తీసి పెడతాం మొదలుపెట్టాను. మొదట్లో నాకు కుదరినప్పుడు మన గ్రూప్ సభ్యులైనటువంటి శ్రీమతి వారణాసి శ్రీలక్ష్మి గారు హైదరాబాద్, అదేవిధంగా శ్రీమతి అపరాజిత కడప, వీరు కూడా నాకు కొంత వాయిస్ ఓవర్ ఇచ్చి నాకు సహకారం అందించారు. వాళ్ళు చాలా కృతజ్ఞతలు. అలా పెట్టిన వీడియోలకి మంచి ప్రోత్సాహం లభించసాగింది. సరే కొంచెం పెద్దవి పెట్టమని చెప్పి కూడా అభ్యర్థనలు, ఓ రకంగా డిమాండ్స్ అన్నాను. వాటిని అభ్యర్థనలు అనకూడదేమో, డిమాండ్స్ మొదలైనవి. సరే తొలి ప్రయత్నంగా నాకు బాగా నచ్చింది, మా విజయవాడ దగ్గరలో ఉన్న ఈ ఆలయంతో మొదలు పెడదామని చెప్పి ఒకరోజు ఆలయ కమిటీ సభ్యులకి ఫోన్ చేసి అడిగితే వారు చాలా ఆప్యాయంగా ఆహ్వానించారు. అలా ఈ వీడియో తీసి మీ ముందు తేవడానికి వెనక ఉన్న నేపథ్యం ఇది అన్నమాట. విజయవాడ నగరానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముస్తాబాద్ ఆ గ్రామం పేరు. 10,000 జనాభా కలిగిన ఈ ఊర్లో ఎన్నో హిందూ ఆలయాలు ఉన్నాయి. ముఖ్యమైనది శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి వారి గుహాలయం. చెప్పాలంటే ఇది ఒక శైవక్షేత్రం కాదు, ఇది హరిహర క్షేత్రం. ఎందుకంటే మరో గుహాలయంలో శ్రీ సీతారామస్వామి వారు కూడా కొలువై ఉంటారు. సహజంగా మనం ఎక్కడైనా చూస్తే గుహాలయాలు శ్రీ నరసింహ క్షేత్రాలుగా ప్రసిద్ధి. చాలా తక్కువ క్షేత్రాల్లో కైలాసనాథుడు కానివ్వండి, విష్ణువు కానివ్వండి, ఇంక ఇతర దేవతలు గుహలో దర్శనం ఇస్తారు, చాలా తక్కువ చోట. ఇక్కడ మాత్రం హరిహరులు ఇద్దరు 2 గుహలలో కొలువై కనపడతారు. క్షేత్రగాథ ఏంట్రా అంటే, రావణాసుడు సీతాదేవిని తీసుకెళ్తాం, ఆమెని అశోకవనంలో ఉంచడం, రావణ యుద్ధం జరగడం, రావణాసుడు మరణించడం, ఇవన్నీ మనకు తెలిసిన విశేషాలే. రావణాసురుని చంపినందుకు శ్రీరామచంద్రమూర్తికి బ్రహ్మహత్యా పాతకం అంటుకుంది. అదేమిటండి, రావణాసురుడు అసురుడు, దుర్మార్గుడు కదా, వాడిని చంపితే లోక కళ్యాణమే కానీ ఇలా బ్రహ్మహత్యా పాతకం రావటం ఏంటంటే, రావణాసురుడు సకల విద్యా పారంగతుడు, 9 శివలింగాలను అర్చించే శివభక్తుడు, అదేవిధంగా శివ సాక్షాత్కారం పొందినవాడు, అన్నిటికీ మించి పులస్య బ్రహ్మ మనవుడు, బ్రాహ్మణుడు. పాలకుడు ప్రజలకు ఆదర్శప్రాయంగా ఉండాలి. బ్రహ్మహత్యా పాతకంతో పాలన ఎలా చేస్తారు? అందుకని శ్రీరామచంద్రమూర్తి లంక నుండి తిరిగి రావడంతో శివలింగ ప్రతిష్టాపన చేయటం మొదలుపెట్టారు రామేశ్వరం నుంచి. శ్రీరామ ప్రతిష్ఠ జరిగింది కాబట్టి రామేశ్వరంలో ఉన్న స్వామిని శ్రీ రామనాథ స్వామి అని పిలుస్తారు. ఆ విధంగా శ్రీరామచంద్రమూర్తి అనేక పుణ్య తీర్థక్షేత్రాల్లో శివలింగ ప్రతిష్టాపన చేశారు. ఇక్కడ ఒక విషయం గమనించండి, శివలింగారాధన సకల శ్రేయస్కరం, శుభకరం. అందులోనూ అవతార పురుషులు ప్రతిష్ఠించిన లింగాన్ని చేసే పూజ మరింత త్వరితంగా ఫలితాలను ఇస్తుందని చెప్తారు. ఆ ప్రతిష్ఠ కూడా బ్రాహ్మీ ముహూర్తంలో జరగాలని చెప్తారు. మరొక మర్మం కూడా ఉందండి, శివ పూజ. శివలింగం ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పున్నాను, శివలింగం సకల దేవతా రూపం. శివలింగాన్ని చేసే పూజ వలన రాజవంశానికి, రాజ్యంలో ఉన్న ప్రజలకి శుభం కలుగుతుంది. అందువలన ఎక్కువ శివలింగ ప్రతిష్టాపన చేయడానికి చెప్తూ ఉంటారు. పాప పరిహారార్థం ఈ బ్రహ్మహత్య కానీ, ఇంకోటి గోహత్య కానీ, ఇంకోటి కానీ చేస్తే శివలింగాన్ని ప్రతిష్ఠిస్తే ఆ పాపం తొలగిపోతుందని చెప్తారు.
శ్రీరామచంద్రమూర్తి అలా లింగాన్ని ప్రతిష్ఠిస్తూ ఒకానొక సమయంలో దక్షిణ ప్రాంతానికి విచ్చేసి పావన కృష్ణా తీరంలో ఉన్న ఈ ప్రాంతం యుక్తమైందిగా భావించి ఇక్కడ శివలింగ స్థాపన చేయాలని నిర్ణయించుకున్నారు. రాత్రి కొండను తొలిచి ఏర్పాటు చేసిన గుహలో దశరథరాముడు స్వయంగా బ్రహ్మసూత్రం ఉన్న లింగాన్ని సూర్యోదయానికి ముందే ప్రతిష్ఠించారంటే బ్రాహ్మీ ముహూర్తంలో. ముస్తాబాద శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఉన్న లింగాన్ని చూస్తే రామేశ్వరంలోని శ్రీ రామనాథ స్వామి లింగం గుర్తుకొస్తుంది చూసిన వారికి. 2 లింగాలు ఒకే మాదిరి ఒకే విధంగాను పెద్దగా ఉంటాయి. అది కూడా రామప్రతిష్ఠ, ఇది కూడా రామప్రతిష్ఠ. ఇక ఆలయ విశేషాల్లోకి వస్తే ఈ గ్రామం నడిబొడ్డున ఉన్నటువంటి చిన్న పర్వతం మీద సువిశాల ప్రాంగణం చక్కా చేశారు ఆలయాన్నంతాను. సమస్త శివ పరివారం మరియు సీతా లక్ష్మణ సమేత శ్రీ రామచంద్రస్వామి, అదేవిధంగా దత్తాత్రేయుడు కొలువై కనిపిస్తారు. నవగ్రహ మండపం, గోశాల, అవన్నీ ఉన్నాయి. క్షేత్రపాలకుడు శ్రీ ఆంజనేయుడు, రుద్రాంశ, శివుడి మరో రూపం. ఈ గత 3 సంవత్సరాల్లో నేను చాలాసార్లు వెళ్ళానని చెప్పాను కదా ఈ ఆలయానికి. ఈ ఆలయంలో గొప్ప పురోగతి, ఆలయ ఏర్పాట్లు కానివ్వండి, మండపాలు నిర్మించడం కానివ్వండి, ఏదైనా కానీ భక్తులకి వసతులు చేయటంలో కానీ చాలా ముందంజలో ఉన్నారు. ఇక ఆలయ ముఖమండపంలో మనకి దక్షిణామూర్తి, సూర్యనారాయణమూర్తి, వీరభద్రస్వామి, శ్రీ కాలభైరవుడు దర్శనమిస్తారు. ఎదురుగా ఉన్న వటవృక్షం కింద రాహుకేతువులు ప్రతిష్ఠించారు. అదేవిధంగా ఆలయంలో గోశాల కూడా ఉంది. ధ్వజస్తంభం దాటి గుహాలయంలోకి వెళ్ళే ద్వారానికి ఇరుపక్కల మహాకాళ గోపతి ద్వారపాలకులుగా కనిపిస్తారు. ఇదొక ప్రత్యేకమైన విషయం. ఎందుకంటే సహజంగా శివాలయాల్లో శృంగి, బుంగి ద్వారపాలకులుగా ఉంటారు. ద్వారపాలకులు ఏం చేస్తారు అంటే ఆలయంలో నుంచి జనించే శుద్ధమైన శక్తిని, భగవత్ శక్తిని రక్షిస్తారు, బయటికి రానియరు. ఆలయంలో వెళ్ళిన వారికి ఆ శక్తి తాకాలి. అదేవిధంగా ఆలయంలోకి వెళ్ళే భక్తులకు ద్వారపాలకులు ఇది చెప్తారు, జాగ్రత్త చెప్తారు, మీరు భగవంతుడి సన్నిధిలోకి వెళ్తున్నారు, జాగ్రత్త అని చెప్పి. అలా ఈ ద్వారపాలకుల యొక్క ముఖ్యాంశం. ఇక ఆలయంలోకి వెళ్తే గర్భాలయం లోపల ఒక పక్కన హనుమంతుడు భక్తాంజనేయునిగా దక్షిణాముఖంగా కొలువై ఉంటారు. ఇదొక ప్రత్యేకత. పక్కనే కలియుగ వరదుడు శ్రీ వెంకటేశ్వర స్వామి, ఒక పక్క ఉమాదేవి గర్భాలయానికి ఇరుపక్కలా ఉంటారు. నందీశ్వరుడు సహజంగా గర్భాలయానికి ఎదురుగానే ఉపస్థితులై స్వామివారి ఆజ్ఞ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎత్తైన ప్రదేశంలో ఉన్న గర్భాలయంలో నాగాభరణుడై శ్రీ రామలింగేశ్వర స్వామి స్వర్ణరజిత ఆభరణాలు ధరించి నేత్రపర్వంగా దర్శిస్తారు. రండి మనం ఇప్పుడు ఆలయ అర్చక స్వాములు శ్రీ భాస్కర్ శర్మ గారిని అడిగి ఆలయ విశేషాలు తెలుసుకుందాం. వీరు 6 తరాలుగా శ్రీ రామలింగేశ్వర స్వామి సేవలో తరిస్తున్నటువంటి కుటుంబం. అర్చక స్వామి వారు మనకి ఆలయ విశేషాలు, ఆలయం వెనుక పక్కన క్షేత్రగాథ, ఆలయ అభివృద్ధి, వారి అనుభవాలు అన్నీ కూడా మనకి ఇప్పుడు చెప్తారు. ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ ఆలయం మీద బ్రహ్మసూత్రం ఉంటుందని చెప్పి, లింగం మీద బ్రహ్మసూత్రం ఉంటుందని చెప్పాను కదా, చాలా బాగుంటుంది. అది చూడండి ఒకసారి. ఇతడు వెళ్ళినప్పుడు అలంకరణ చేయకముందు వెళ్తే, ఉదయాన్నే వెళ్తే మనకి ఆ బ్రహ్మసూత్రం చూసే అవకాశం దక్కుతుంది. ఇప్పుడు దీంట్లో వీడియోలో చూపిస్తుంది కూడా మొత్తం అలంకరణ చేసిందే. అలంకరణ కంటే ఉదయం టైంలో, అభిషేకం టైంలో వెళ్తే మీకు అవకాశం దక్కుతుంది. ఆ వివరాలన్నీ ఇప్పుడు భాస్కర్ శర్మ గారి దగ్గర తెలుసుకుందాం. భాస్కర్ శర్మ గారు, ఈ క్షేత్ర విశేషం, ఈ ముస్తాబాద్లో కొలువైన శ్రీ రామలింగేశ్వర గుహాలయం గురించి చెప్పగలరా? తప్పకుండా సార్. చెప్పండి సార్. ఇది రామప్రతిష్ఠని చెప్తారు సార్ చరిత్రలో. రాముల వారి ప్రతిష్ఠ ఎందుకు చేశారు అంటే రావణాసుడు గొప్ప శివభక్తుడట. అలాగే ఆయన 1 కోటి శివలింగాలు ఏకకాలంలో పూజ చేసినటువంటి ప్రశస్తం కూడా ఆయనదేనట. అంతకు మించి శివభక్తుడు ఇంకా భూమి మీద పుట్టలేదు అని చెప్పేసి మనకి పురాణాలు కూడా చెప్తున్నాయి. కాబట్టి శ్రీరామచంద్రుని వారు రావణాసుడు సంహారం తర్వాత రావణాసుడు గొప్ప శివభక్తుడని, అలాగే ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లయితే లోక కళ్యాణం కోసం సుభిక్షం జరుగుతుందనే ఉద్దేశంతో ఈ యొక్క కృష్ణానది పరివాహ తీర ప్రాంతాలకు వచ్చినప్పుడు ఇక్కడ కూడా ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించారని చరిత్ర చెప్తోంది. ఈ శివలింగాన్ని ఇలా పశ్చిమే నిర్ణయిస్తాడు.
సహజంగా శివాలయాల్లో కార్తీక మాస పూజలు అట్లనే కార్తీక దీపం బాగా చేస్తారు కదా, ఇక్కడ జరిగే ఉత్సవ విశేషాలు చెప్పగలరా కార్తీక మాసంలో? ఇక్కడ జరిగే విశేషాలు ఏమిటంటే, భీమవరం వెళ్ళినప్పుడు ఇక్కడ ఈ ప్రాశస్త్యం గురించి తెలుసుకున్నటువంటి ఆ యొక్క ఒక ఉపన్యాసకుడు ఇక్కడ అరుణాచలంలో లాగా పర్వతం మీద ఉన్నటువంటి ఆలయం చాలా విశేషప్రదం. అందున పశ్చిమ ముఖంగా ఉన్నటువంటి సామవేదం షణ్ముఖ శర్మ గారు ఇక్కడ ఈ విషయాల గురించి తెలుసుకుని ఆయన భక్తుల ద్వారా మేము అక్కడికి వెళ్ళినప్పుడు, మీ ఊళ్ళో ఒక శివాలయం ఉందని విన్నాను, అక్కడ పశ్చిమ ముఖంగా ఉండి రాముల వారి చేత సాక్షాత్తు త్రేతాయుగంలో కాకుండా ఈ కలియుగంలో త్రేతాయుగంలో ప్రతిష్ఠించబడినటువంటి శివలింగం ఉందని విన్నాను. అలాంటి శివలింగానికి శివజ్యోతిని వెలిగిస్తే చాలా బాగుంటుంది, విశేషమైనటువంటి ప్రశస్తం ఉంటుంది, దేశానికి సుభిక్షం కలుగుతుంది అని చెప్పేసి ఆయన మాకు ఉపదేశం చేయడం జరిగింది. సామవేదం షణ్ముఖ శర్మ గారు ఇక్కడికి వచ్చారు. ఆయన మాతో పాటే కూడా వచ్చి ఆ శివలింగాన్ని దర్శనం చేసుకుని ఇక్కడ ఆయన ప్రవచనాన్ని వినిపించి నేను చాలా కృతజ్ఞుని, ఈ జన్మ నాకు ఇదైంది కాబట్టి నేను చాలా అదృష్టవంతుడిగా భావించి ఆ స్వామిని సాక్షాత్కారం చేసుకొని ఆ ఎదురుకొండ శ్మశానాన్ని కూడా నమస్కారం చేసి, ఈ యొక్క పర్వతం మీద మీరు కార్తీక మాసంలో కానీ శివరాత్రి కానీ ఎప్పుడైనా సరే మీకు అవకాశం ఉన్నంత వరకు శివజ్యోతిని వెలిగించండి, దీనికి మార్గం వేయండి, వేసేవాళ్ళు జన్మలా పుణ్యం కట్టుకుంటారు, ఆ వంశం అంతా కూడా బాగుంటుందని వినగానే ఇక్కడ మేచినేని ప్రసాద్ గారిని యలమదొర గారు ఈ యొక్క కార్యక్రమానికి నడుము బిగించి ఒక 15 లక్షల నుంచి 20 లక్షల దాకా దానికి వెచ్చించి, అలాగే ఇక్కడ కంచర్ల సాంబశివరావు గారు అని చెప్పేసి ఒక భక్తుడిని ఆయన ఎంచుకొని ఆయన ద్వారా ఆ మెట్ల నిర్మాణం చేయించారు కొండపై దాకా కూడా. కాబట్టి అలా నిర్మించి ఆయన ఎవరి సహాయం తీసుకోకుండా ఆయన ఒక్కరే 1500 మెట్లు కట్టించారు. పైగా అక్కడ ఈ రాజ పరిపాలనలో గురుజుల్లాగా ఏర్పరచుకుని ఆ గురుజు మీదే సైన్యాన్ని ఎక్కి ఎటువైపు నుంచి ఎటు శత్రురాజులు వస్తున్నారా అని చెప్పేసి తెలుసుకోవడం కోసం కొన్ని గురుజులు ఏర్పడబడ్డాయి పైన. ఆ గురుజులు నమూనా ఇప్పుడు దాకా కూడా ఉన్నాయి ఆనవాళ్ళు. ఆ గురుజు మీదే ఈ యొక్క శివ జ్యోతికి సంబంధించి ఒక పీఠాన్ని ఏర్పరిచి అక్కడ అరివేణలాగా ఒక జ్యోతి స్తంభాన్ని రాగితో పంచలోహాలతో చేయించి, ఇక్కడ పద్మశాలీలు పెండం మల్లికార్జునరావు గారు, సత్యనారాయణరావు గారు అనేటువంటి వాడు వంశపారంపర్యంగా వస్తున్నటువంటి కుటుంబం అది. పద్మశాలీలు వాళ్ళ చేత ఈ యొక్క దీని మీద రాట్నం మీద వడికించి దాదాపు ఒక 40 రోజులు వాళ్ళు ఒక పూట భోజనం చేసి నియమనిష్టలతో చేస్తారు. మంచి నియమనిష్టలతో ఈ మంచి నియమనిష్టలతో 41 రోజు కూడా ఉపవాసం ఉండి ఆ స్వామివారి శివజ్యోతికి సంబంధించినటువంటి జ్యోతిని వాళ్ళ స్వహస్తాలతో వాళ్ళే వడికి ఇక్కడికి పట్టుకొచ్చి ఆ యొక్క శివరాత్రి రోజున జ్యోతిని వెలిగించారు. శివరాత్రి రోజు వెలిగిస్తారు. కార్తీక పౌర్ణమి రోజున కూడా గిరి ప్రదక్షిణంగా భక్తుల సహాయ సహకారాలతో కొంతమంది నూనె ఇస్తారు, కొంతమంది ఒత్తులు ఇస్తారు. గిరి ప్రదక్షిణ మొత్తం ఊళ్ళో తిరుగుతారా, పైన కొండ పైన కొండ కింద కొండ కింద అంటే మన బయట ఈ డౌన్ నుంచి తిరుగుతారు. ఈ 3 కొండలు ఉంటాయండి. 3 కొండల చుట్టూతో ముస్తాబాద్ ఉంటుంది. ముస్తాబాద్ లో అన్ని కులాలు ఉంటాయి. ఒక కులం ఉంది, ఒక కులం అనేది లేకుండా లేదు, అన్ని కులాలు ఉన్నాయి. అయితే విశేషం ఏంటంటే 3 కొండల మీద కూడా క్రిస్టియను, హిందూ, మసీదు 3 దేవాలయాలు కూడా ఉంటాయి. ఆ 3 ప్రశస్తమైనటువంటి ఆలయాలు పూర్వం నుంచి ఉన్నటువంటివి. కాబట్టి ముందుగా ఈ యొక్క త్రేతాయుగంలో శ్రీరాముల వారు ఆయన రావణ సంహారణార్థం ఎలా అంటే, రావణ సంహారానికి రావణాసుడు యుద్ధానికి ముహూర్తం పెట్టేసిన తర్వాత యుద్ధ ముహూర్తంలో రాముల వారే విజయం పొందిన తర్వాత శవంగా అక్కడ ఉన్నటువంటి రావణాసురుడు శవంలో నుంచి అకస్మాత్తుగా ఒక జ్వాల వెలుగుతుందట. ఏమిటయా జ్వాల అంటే శివజ్యోతి. ఏమిటయా శివజ్యోతి అంటే ఆత్మజ్యోతిగా వెలుగుతున్నటువంటి జ్యోతే అది శివజ్యోతి. కాబట్టి అందుకని అక్కడ ఈ ఆత్మజ్యోతి ఎలా వెలుగుతుంది అంటే మరో సూర్యోదయం అయినట్టుగా వెలుగుతుందట. రాముల వారికి అనుమానం వచ్చి, ఏంటయా ఇప్పుడేగా సూర్యాస్తమైంది, మళ్ళీ సూర్యోదయం ఎలా అయింది, ఇది ప్రకృతి విరుద్ధంగా ఉందని ఆ యొక్క రథసారథిని అడిగినప్పుడు ఆయన స్వామి ఇది ఆయన దివ్య దృష్టితో చూసి, స్వామి ఇది రావణాసుడు శవం నుంచి వెలిగినటువంటి ఆత్మజ్యోతి,
ఇది శివుడిలో లైక్యం వెళ్ళటానికి ఓం నమ శివాయ శబ్దంతో వెళ్తుంది అని రాముల వారు దాన్ని విని ఆయనకి తెలిసి కూడా విష్ణు మాయ చేత ఆయన అడుగుతాడు ఏమీ తెలియనట్టు. అలా వాడి వలన విని పద చూద్దామని చెప్పేసి రావణాసుడు శవం దగ్గరికి వెళ్ళగా దేదీప్యమానంగా వెలుగుతూ శివుడికి లోకంలోకి వెళుతుంది, శివలోకంలో కైలాసంలోకి వెళ్తుందట. అలాంటి జ్యోతిని చూసి ఆయనే ఆశ్చర్యపోయి ఎంతమంది రాక్షసులను సంహారం చేయలేదు నేను, కానీ ఇలాంటి రాక్షసుని ఎప్పుడు నేను సంహారం చేయలేదు, వేడిలో ఎంత దేదీప్యమైనటువంటి కాంతి ఎందుకు వస్తుందని ఆయన రాజపురోహితుని పిలిపించి అడిగారు. ఈయన రమణ బ్రహ్మ సకల విద్యలు నేర్చుకున్నటువంటి బ్రాహ్మణుడు, పైగా రాక్షస జన్మ ఎత్తి శివభక్తుడు, ఏకకాలంలో కోటి శివలింగాలకు ప్రతిష్ఠ చేసేటువంటి మహారాక్షసుడు. కాబట్టి ఇలాంటి శివభక్తుడు ఎక్కడా కూడా పుట్టలేదు, ఇంకా పుట్టబోడు కూడా. కాబట్టి మనకు చదివేటువంటి శివ మంత్రాలు, శివాష్టకాలు, శివ సంబంధించినటువంటి మంత్రాలన్నీ కూడా ఆయన చేత రచించబడినటువంటివి. కాబట్టి అలాంటి రావణ బ్రహ్మని సంహారం చేశావు కాబట్టి శివభక్తుని బ్రాహ్మణి కూడా నీవు కోటి శివలింగాలు ప్రతిష్ఠించి చేస్తే కానీ నీ పాపం పోదు. బ్రహ్మహత్య పాతకం, పైగా శివభక్త నిర్మూలన దోషం కూడా పోదని చెప్పారట. అంతటా ఈయన త్రేతాయుగంలో రాజ్య పరిపాలన చేస్తూ సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు పరిపాలన చేస్తూ ఈ పరిపాలన భాగంగానే కోటి శివలింగాలు కూడా ప్రతిష్ఠించాడు. అలా ఈ కృష్ణా పరివాహక ప్రాంతాలకు వచ్చినప్పుడు ఈ యొక్క శివలింగాన్ని ఈ కొండ మీద విశేషమైనటువంటి ప్రదేశంగా భావించడానికి వెళ్ళినప్పుడు పర్వతాలన్నీ కూడా చాలా గట్టిగా దృఢంగా ఉన్నాయి. అలాగే లంకకు వెళ్ళేటప్పుడు సముద్రుడు అడ్డుగా వచ్చినప్పుడు సముద్రుడికి ఎలా ప్రార్థన చేస్తే ఆయన వారధి కట్టుకోవడానికి దారిచ్చాడో ఈ పర్వతరాజు కూడా నమస్కారం చేసినప్పుడు ఆయన మెత్తపడ్డట. వెంటనే సైన్యం దగ్గర ఉన్నటువంటి ఈటెలు బల్యాలతో ఒక బ్రహ్మ ముహూర్తం లోపలే దాన్ని గుహగా చెక్కి రాముల వారికి ఇచ్చినప్పుడు ఆయన ఈ లోపలే రామేశ్వరంలో సైకతలింగాన్ని ఎలా తయారు చేశారో ఇలాగే ఆయన ఒక శిలతో ఒక శివలింగాన్ని తయారు చేసి దానికి బ్రహ్మసూత్రాన్ని గీచి, అన్ని చోట్ల కూడా బ్రహ్మసూత్రం గీయడం వల్ల కాదు, ఎందుకంటే మహనీయులు మహాత్ములు ప్రతిష్ఠించబడినటువంటి శివలింగాలకే బ్రహ్మసూత్రం గీస్తారట. ఎందుకని అంటే ఆ బ్రహ్మసూత్రం గీచినటువంటి శివలింగాన్ని ఎవరైనా దర్శించినా శృతించినా అక్కడ కూర్చుని ఓం నమ శివాయ అని చెప్పేసి జపం చేసినా, అక్కడ ఆలయానికి సంబంధించి భక్తుల సహాయ సహకారాలకు ఏదైనా తృణమోపణం ఇచ్చినా, అక్కడ పూజ చేసిన ప్రసాదం తీసుకున్నా, అక్కడ ఒక 5 నిమిషాలు అక్కడ ఉండి జపం చేసుకున్నా కూడా కోటి జన్మల పుణ్యం కలుగుతుందట. ఒక్కసారి ఓం నమ శివాయ అంటేనే కోటి సార్లు ఓం నమ శివాయ అనేటువంటి మంత్రం జపించిన ఫలితం దక్కుతుందట. అలాగే మనం చూడటమే కాకుండా మిగతా మన పరివార ప్రాంతాలకి భక్తులకి ఎవరికి చెప్పినా కూడా వాళ్ళకి వచ్చిన పుణ్యంలో ఇంకా కోటి రెట్లు పుణ్యం ఎక్కువ వస్తుందని చెప్పేసి ప్రాశస్తంగా చెప్పబడుతుంది మన పురాణ ఇతిహాసాలు చెప్పేవాళ్ళ చేత. కాబట్టి అలాంటి శివలింగాన్ని ఇక్కడ రాముల వారు ప్రతిష్ఠించాడని, ఆయన నేను ప్రతిష్ఠించాను కదా నా పాపం పోయిందని అనుకోలేదట. నా ప్రజలు, నా దేశ ప్రజలు, నా జనం అంతా కూడా సుభిక్షంగా నాలాగనే పాపం పోగొట్టుకోవాలని పశ్చిమ ముఖంగా కూడా ప్రతిష్ఠించాడు. అంటే పశ్చిమ ముఖంగా ఉంటే పాపనాశనం అన్నమాట. పశ్చిమ ముఖంగా ఎందుకు ప్రతిష్ఠ చేశారు అంటే అందరూ కూడా వస్తే ఆలయానికి నమస్కారం చేసుకుంటారు బతికున్నాక. చనిపోయిన వాడు రాడు కాబట్టి చనిపోయిన వాడు శ్మశానానికి వెళ్తాడు. వాళ్ళను కూడా వదిలిపెట్టలేదు రాములు వారు. వాళ్ళకి అక్కడ శ్మశానంలో దహనం అయితే ఆ దహన జ్వాల ఈశ్వరుడు దృష్టికి సోకితే వాడికి మోక్షమేనట. ఎదురుగా శ్మశానం ఉంది కదా, కూడా ఉందండి, చెరువు కూడా ఉంది, చాలా విశేషమైంది ఇదన్నమాట. కాబట్టి బతికొండంగా వచ్చిన వాళ్ళకే కాకుండా చనిపోయినగా ఆ శ్మశానంకి ఎదురుకుండా వచ్చి దహనమయ్యే ప్రతి వారికి కూడా మోక్షమేనట. ఎందుకంటే అందుకని ఎవరిని కూడా వదిలిపెట్టకుండా ఆ యొక్క రాముల వారు అందరినీ ఒకే క్రమంగా చూశారు. అందుకనే రాముల వారు అనేటువంటి నామం ఇన్ని తరాలైనా కూడా మనం చనిపోతేనో తాత ముత్తాతలైతేనో కొంతవరకు గుర్తుంటాం, కానీ రాముల వారు యుగ యుగాలుగా గుర్తున్నాడు అంటే కారణం అది, ఈ కారణమే అన్నమాట. కాబట్టి పుట్టేవాళ్ళు, పుట్టబోయేవాళ్ళు, ఇంకా కడుపుతూ ఉన్న వాళ్ళు కూడా ఈ నామాన్ని తరతరాల వాళ్ళకి రామనామం పుణ్యప్రదం. కాబట్టి సాక్షాత్కారంగా ఇది రాముల వారు నా నేనే కాకుండా ఆయనతో పాటు హైందవ ధర్మం ఇప్పుడు కూడా కాపాడాలనే ఉద్దేశం చేత ఆయన ఇలాంటి దేవాలయాలు ఎన్నో ప్రతిష్ఠించాడు. అందుకనే ఇంకా ఆయన జనం గుండెల్లో బతికే ఉన్నాడు. చూశాను మొన్న
తాడిపత్రి దగ్గర ఒకటి వెళ్ళారు, బుగ్గరామలింగేశ్వర స్వామి ఆలయంకి వెళ్ళారు. సార్ విన్నాను. అక్కడ కూడా అది 2 రోజుల వీడియోలో పెడతాను, చూతురు మీరు అది కూడాను. అలా శ్మశానానికి వచ్చిన వాడికి కూడా మోక్షం కలిగించాడు రాములు వారు. చనిపోయిన వాడికి కూడా, చనిపోయిన వాడికి కూడా పాపాలు మోక్షం చేసినా కలిగించాడు. పుణ్యాలు చేసినా ఏం కేవలం చేసినా దహనం అవడం చేత ఆ శవానికి మోక్షం అంట. కాబట్టి అందుకని చనిపోయిన వాడికి కూడా మోక్షం కలిగించేటువంటి ఆయన ప్రయత్నం శ్మశానమే చేశారు. శివస్థానం అంటారు కదా. కాబట్టి ఆ దృష్టి, శివ దృష్టి ఆ శవం మీద పడితే ఆ జ్వాల ఆ శవానికే మోక్షం అంట. ఆ వ్యక్తి, ఆ జీవికి, ఆ జన్మకే మోక్షం అలా అన్నమాట. అలా చాలా పశ్చిమముఖంగా ప్రతిష్ఠ చేశారు సార్. చాలా సంతోషం స్వామి, చాలా గొప్ప విషయాలు చెప్పారు. చాలా సంతోషం. నమస్తే. చెప్పండి. అలాగే ఇక్కడ శివకేశవుల రామ ఆలయాలు కూడా నిర్మించడం జరిగింది. ఆ తర్వాత కొంతమంది భక్తులు ఇంకో యుగంలో రాముల వారిని ఇక్కడ గుహాలయంగా చెక్కి దాన్ని కూడా రాముల వారిని కూడా కాంస్య విగ్రహాలతో ప్రతిష్ఠించడం జరిగింది. చాలా రోజుల క్రితం, అంత ముందు అంటే ఇప్పుడు ఈ విగ్రహం ముందు కాంస్య విగ్రహాలు ఉన్నాయి. అంటే అలాంటి విగ్రహాలు ప్రతిష్ఠించి చేసేబడినప్పుడు వజ్ర వైఢూర్యాలకి ఇదివరకులో దానికి విలువ లేదు కాబట్టి వజ్ర వైఢూర్యాలన్నీ కూడా దాంట్లో పొదిగి ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. కాబట్టి అలా ప్రతిష్ఠించబడినప్పుడు బందిపోటు దొంగలు అనేవాళ్ళు కొంతమంది వాళ్ళ పరిపాలన ఉండగా ఆ విగ్రహాలన్నీ కూడా ధ్వంసం చేసి వాటికి ఉన్నటువంటి విలువైనటువంటి వజ్ర వైఢూర్యాలన్నీ కూడా తీసుకుని వెళ్ళిపోయారని, విగ్రహాలను కూడా తీసుకుని వెళ్ళిపోయారని చరిత్ర చెబుతుంది. దాని తర్వాత కాలగర్భంలో ఆ గుడి కలిసిపోయింది. తర్వాత కాలక్రమేణా ఈ పిల్లలందరూ కూడా మరి ఏదో పాతబడిన దేవాలయాల్లో ఏవో విగ్రహాలు దొరుకుతున్నాయట, వజ్ర వైఢూర్యాలు నిధి నిక్షేపాలు దొరుకుతున్నాయట అని తవ్వకాలు ప్రారంభించినప్పుడు కొన్ని మెట్లు అక్కడ కనిపించాయి. దాన్ని బట్టి ఆ రోజు వస్తూ తవ్వుతూ అక్కడ ఉన్నప్పుడు దారి ఏర్పడింది. కొంతమంది ఏం చేశారంటే చదువుకున్నటువంటి విద్యార్థులు దీనికి శివాలయానికి దగ్గరగా ఉంది కాబట్టి ఇటు మార్గం వేస్తే బాగుంటుందనే ఉద్దేశం చేత పెద్దల సమక్షంలో కొంతమంది రాజకీయ నాయకుల సహకారాలు తీసుకుని భక్తుల సహాయ సహకారాలతో ఇక్కడ దారి ఏర్పాటు చేయడం జరిగింది. పైకి అలా దాన్ని ఘాట్ రోడ్డుగా ఏర్పడి కొంతమంది రాజకీయ నాయకులు దాన్ని ఘాట్ రోడ్డుగా సహాయం చేశారు. అంటే మొట్టమొదటి మెట్ల మార్గం ఒకటే ఉండేది, మెట్ల మార్గం కూడా లేదు సార్. 74లోనే వేశారు. మేము 2 కొండల మధ్యలోంచి దారిగా వచ్చేవాళ్ళం, చిన్న దారి, అసలు దారి లేదు. ఒక తడికిలా ఉండేది, ఆ తడికిని తోస్తే మా తాతగారు వాళ్ళు, అంటే మాది 6వ తరం అండి. మా తాతగారు వాళ్ళ తాతగారు బుచ్చయ్య గారు, వాళ్ళ నాన్నగారి పేరు కోటేశ్వరరావు గారు, మా తాతగారు బసవయ్య గారు, మా నాన్నగారు శర్మ గారు, మళ్ళీ మేము భాస్కర్ శర్మ గారు మా తరం. మళ్ళీ మా పిల్లలు కూడా 6వ తరంగా వస్తున్నారు. 6 తరాల నుంచి కూడా మేము 72 దాకా మెట్లు మార్గం ఏం లేదు పైకి రావడానికి. మెట్లు లేవు సార్. 74లో ధ్వజస్తంభ ప్రతిష్ట ఇవన్నీ కూడా నిర్మించబడ్డాయి. స్తంభాలన్నీ కూడా ఏకరాతిలో నిర్మించబడినటువంటివి. స్తంభాలన్నీ అప్పటికే అరిగిపోయినాయి. నేను 6-7 నెలల క్రితం వచ్చినప్పుడు ఇంత లేదు, చాలా చిన్నగా ఉండే. అంతకు ముందు వచ్చినప్పుడు ఇంకా చిన్నగా ఉండే. ఇప్పుడు పాత రామాలయం గుహ కనుక మీరు చూసినట్లయితే ఎలా ఉందో ఈ గుడి కూడా అలా నా దగ్గర ఉన్నాయి. స్తంభాలు కమ్యూనికేషన్ 2 సంవత్సరాల క్రితం ఫోటోలు నా దగ్గర ఇంకా ఉన్నాయి, అప్పుడు తీసిన నేను. సార్ ఈ స్తంభాలు అన్ని అరిగిపోయినాయి సార్. అప్పుడు పాములు, పెద్ద పెద్ద సర్పాలు అన్ని కూడా దేవాలయంలో శివుడి దగ్గర పడుకుని ఉండేవిట. తడికి ఎప్పుడైతే తీశారో తాతగారు ఆ పాములన్నీ కూడా బొసలు కొడుతూ కొన్ని దాక్కుని కొన్ని బయటికి వెళ్ళిపోయి కొన్ని చూస్తూ ఉండేవిట పడగలికి. అదే విధంగా వచ్చి పూజ చేసేవాళ్ళు మీ తాతగారు. పూజ చేసేవాళ్ళ తాతయ్య గారు చేసి గబగబా ఆ పిల్లల్ని తీసుకొని వచ్చేవాడు 10 మందిని. ఎవరైనా ఈ పాము కరిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పడం కోసం అని చెప్పేసి అలా ఆ పిల్లల కోసం. కానీ ఎవరికి ఏం జరగలేదు, ఏమి జరగలేదు, ఏ తరంలోనూ ఏం జరగలేదు. ఇప్పుడు కూడా సర్పాలు కనిపిస్తూనే ఉంటాయి. మేము వాటిని వీడియో ఫోటోలు అవి కూడా తీసాం. కొండ ప్రాంతం కదా, సహజంగా వస్తూ ఉంటాయి అలా అన్నమాట. కాబట్టి అలా ఇక్కడ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ సర్పాలు అనేటువంటివి స్వామివారికి కాపలా కాస్తూనే ఉన్నాయి సార్. అలాగే ఇక్కడ క్షేత్రపాలు కూడా ఆంజనేయ స్వామి, తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎవరైనా కోరికలు కోరుకుంటే తక్షణమే వివాహం అవడం, సంతానం కలగడం వెంటనే జరిగిపోతూ ఉంటాయి. అలా కోరిన కోరికలలా తీర్చేటువంటి స్వామి రామలింగేశ్వర స్వామి. కాబట్టి అలాంటి స్వామిని ఎవరైనా ఇక్కడ కోరుకుంటే వారికి ఆదాయం రావడమే కాదు, వివాహం అవడమే కాదు, విద్యా అవకాశాల్లో మంచి ఉద్యోగం రావడమే కాదు, ఇలా అన్నీ వచ్చినటువంటి వాడు భక్తుల సహాయ సహకారాలతోనే ఈ గుడి అంతా కూడా ప్రాంగణం అంతా కూడా అభివృద్ధిగా గాంచుతూనే కూడా గత 2 సంవత్సరాలు చూశాను. చాలా ఏ కోరిక అనుకున్న ఆ కోరిక నెరవేర్చేటువంటి స్వామి రామలింగేశ్వర స్వామి. కాబట్టి ఇక్కడ పొలాలన్నీ కూడా ఇదివరకు 30,000, 20,000 అలా ఉండేవండి, 20 లక్షలు కూడా. ఇప్పుడు అలాంటిది 20 లక్షలది 6 కోట్లు 7 కోట్లు అయింది ఎకరం. అన్ని రకాలుగా అభివృద్ధి అలా అన్నమాట. తర్వాత ఇక్కడ ఒక ముసలావిడ బ్రహ్మంగారి గుడి దగ్గర ఒక మారేడు చెట్టు నిర్మించడం జరిగింది.
అచ్చా. ఆ చెట్టు కిందే కొంతమంది విశ్వబ్రాహ్మణులు అనేటువంటి వాళ్ళు ఇక్కడ ఒక కులం ఉంది. ఆ విశ్వబ్రాహ్మణులందరూ కూడా వాడికి రైతుకు కావాల్సినటువంటి సామానాన్ని కూడా చేయిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు విశ్వకర్మ ఉండాలనే ఉద్దేశం చేత ఒక బ్రహ్మం గారిని విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. విశ్వబ్రహ్మకి అచ్చా, చాలా మనకి ఆంధ్ర తక్కువ. తక్కువ కాబట్టి ఇక్కడ ఆ కులాన్ని ఆ వ్యవస్థ ఉంది ఇక్కడ. కాబట్టి విశ్వబ్రహ్మ పూజ కూడా చేస్తారు. కాబట్టి ఇక్కడ బ్రహ్మం గారి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసి దానికి విశేషంగా అన్నదానం చేస్తూ కళ్యాణం కూడా చేస్తారు. అలాగే గ్రామోత్సవం కూడా నిర్వహిస్తారు భక్తుల సహాయ సహకారం. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా చాలా విశేషంగా జరుగుతాయి. చాలా ధన్యవాదాలు భాస్కర్ శర్మ గారు, చాలా మంచి విషయాలు. ఆలయ అర్చక స్వామి శ్రీ భాస్కర్ శర్మ గారు చెప్పింది విన్నారు కదా. ఆలయ అభివృద్ధి, ఆలయం గతంలో ఎలా ఉంది, ప్రస్తుతం ఎలా ఉంది, ఆలయంలో ఏమేమి జరుగుతాయి అన్నీ సవివరంగా చెప్పున్నారు ఆయన. కమిటీ సభ్యులు నిత్యం ఆలయాన్ని దర్శించుకునే శ్రీ సాయి నిరంజన్ గారు మరియు శ్రీ కిరణ్ కుమార్ గారు. డిఫరెన్స్ ఆఫ్ ఇది అరుణాచలం టెంపుల్కి ఇక్కడ ఏంటంటే అక్కడలాగా ఇక్కడ ఒక్క దగ్గరే జరుగుతుంది. దానిలో విశేషం ఏంటంటే అక్కడ మనం గిరి ప్రదక్షిణ చేస్తాము, చేసి గిరి పైన మనం జ్యోతి వెలిగిస్తాం అక్కడ. కాకపోతే టెంపుల్ ఏమవుతుందంటే సపరేట్గా గిరి కింద పాదాల దగ్గర ఉంటుంది. ఇక్కడ అలా కాదు, స్వామివారు గుహలో ఉంటారు. రాములు వారు ప్రతిష్ఠించిన బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం ఇది. స్వామివారి నడినెత్తిన మేము ఇక్కడ జ్యోతి ప్రజ్వలన చేస్తాం. కొండ పైన కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడానికి దారి ఉంటుంది. ఎన్ని కిలోమీటర్లు వస్తుందండి గిరి ప్రదక్షిణ? 2 నుంచి 3 కిలోమీటర్లు వస్తుంది. కార్తీక పౌర్ణమి చేస్తాం. కార్తీక పౌర్ణమి, శివరాత్రి ఖచ్చితంగా చేస్తాము. ఒక 5,000 నుంచి 7,000 మంది. లాస్ట్ టైం మొన్న శివరాత్రికి 2023 శివరాత్రికి 9,000 మంది చిల్లర పార్టిసిపేట్ చేశారు. 6,000 మందికి దగ్గర గిరి ప్రదక్షిణ చేశారు. జ్యోతి ప్రజ్వలన చేసుకుని కొండ చుట్టూ చేస్తారు. దీపాల చేతిలో పట్టుకుని చేస్తారు. అలాగే కొండ పైకి వెళ్ళి అక్కడ జ్యోతిని అందరూ వెలిగిస్తారు. మనకి అరుణాచలంలో ఏమవుతుందంటే ఒక మందిరం తాలూకా వాళ్ళే వెలిగిస్తారు. ఇక్కడ అందరూ కలిపి జ్యోతిని అందులో ప్రజ్వలన చేస్తారు. గిరి ప్రదక్షిణ చేసిన జ్యోతల్లా అక్కడ చేరుతుంది. గొప్ప విశేషం అట్లయితే. మనకి ఇక్కడ ఏమవుతుందంటే అరుణాచలం టెంపుల్లో స్వామివారి కింద పాదాల దగ్గర ఉన్న పర్వతం మీద మనం చేస్తాము. బట్ ఇక్కడ స్వామివారి నడినెత్తిన ఆయన పైన మనం వెలిగిస్తాం. అక్కడ కొండ కింద ఆలయం ఉంటుంది, ఇక్కడ కొండ పైన ఆలయం ఉంటుంది. పైన తల పైన మనం జ్యోతి ప్రజ్వలన చేస్తాం. గ్రేట్, చాలా బాగుందండి, మంచి విషయం చెప్పారు. చాలా థ్యాంక్స్ సార్. రైట్ సార్. జమీందారులు అండి మొత్తం నూజివేడి గుడి మొత్తం 7 మంది జమీందారులా? నూజివేడి ఎస్టేట్ 7 ఎస్టేట్లు అండి వాళ్ళకి. మనకి ఉయ్యూరు ఎస్టేటు రాజా రంగయ్యప్పారావు గారు అని ఆయన ఈ గుళ్ళకి చుట్టుపక్కల గుళ్ళకి ఆయనకు వచ్చిన యావదాస్తి మొత్తం కూడా ఈ గుళ్ళకి దాన ధర్మాలు చేశారండి ఆయన. రామలింగేశ్వర స్వామి గుడికి 18 ఎకరాలు, పక్కంట సీతారామాంజనేయ స్వామి గుడికి 18 ఎకరాలు, అలాగే పక్కన ఆంజనేయ స్వామి గుడికి 18 ఎకరాలు, వేణుగోపాల స్వామి గుడికి 18 ఎకరాలు. ఇలా గుళ్ళన్నిటికీ ఆయన సంరక్షణలో ఎక్కడైతే గుళ్ళు ఉన్నాయో ఆ ఎస్టేట్ మొత్తం 18 వాళ్ళ ఉన్న 7 ఎస్టేట్లో ఉయ్యూరు ఎస్టేట్ అండి మాది. మా ఉయ్యూరు ఎస్టేట్ రాజా రంగయ్యప్పారావు గారికి వచ్చిందండి. ఆ రాజా రంగయ్యప్పారావు గారికి వచ్చిన ఎస్టేట్ని ఇలా గుళ్ళకి ఆయనకి గుడి దానా చేస్తాం అంటే ఆయనకి మొక్కువ అండి. దానివల్ల ఆయన చేత ఏం చేశారంటే ఆయన ఈ గుళ్ళన్నిటికి కూడా దాన ధర్మాలకి 7 ఎకరాల నైవేద్యానికి, 8 ఎకరాల నైవేద్యానికి, 8 ఎకరాల గుడి డెవలపింగ్ అని చెప్పి ఆ రోజున గుళ్ళకి ఇచ్చారండి. అది తర్వాత గవర్నమెంట్కి ఎండోమెంట్కి కింద వెళ్ళిన తర్వాత ఎండోమెంట్ వారు దాన్ని ఆధీనం చేసుకొని ఇలా దాన్ని సంరక్షణలో చేస్తున్నారండి ఈ గుడికి. అది ప్లస్ ఈ గుడికి ద్వైస్తము ఎత్తిన దాతతోనే కళ్యాణ మండపం కూడా కట్టామండి కింద. ఆ రోజున ఈ ఊళ్ళో ఉన్న దాతలు కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ ప్రజలు కానీ అందరూ సహకారం చేసి ఈ గుడికి ఆ రోజున మిగిలిన ద్వైస్తము ఎత్తగా మిగిలిన దీని ఫండ్స్లో మిగిలిన ఫండ్ కళ్యాణ మండపానికి అభివృద్ధికి సహకరించారండి అందరూ. ఊరందరండి ముస్తాబాద్ ఏంటి చుట్టుపక్కల ఊళ్ళు ఏంటి అందరూ కూడా అండి, హైదరాబాద్ ఎక్కడైతే ఉన్నారో మా ఊరు ముస్తాబాద్ గ్రామ ప్రజలు అందరూ సహకరించారండి. ఆ సహకారాలతోనే ప్రజల సహకారాలతోనే ఇంత అభివృద్ధి జరగడం జరిగిందండి. ఈ మండపం కానీ ఇది కానీ ఊళ్ళో ఇచ్చిన ప్రజల దాతలతోనే చేసిన సహకారం అండి. నేను స్వయంగా చూశాను. 2 సంవత్సరాల్లో బాగా అభివృద్ధి చెందింది ఆలయం, తక్కువ కాదు చెప్పాలంటే. అందరూ తలా కాస్తండి. ఈ ఘాట్ రోడ్డు మట్టికి నిమ్మగడ్డ రాఘవేంద్రరావు గారిని కీర్తిశేషులు అండి. నిమ్మగడ్డ రమణయ్య గారు కుమారుడు నిమ్మగడ్డ రాఘవేంద్రరావు అని కీర్తిశేషులు అండి. ఆయన 6 lakhs ఇచ్చి దీన్ని డెవలప్ చేశాడండి. ఆ గేట్లు కానీ ఘాట్ రోడ్డు కానీ
ఈ ఘాట్ రోడ్డు మా ఊరు ఉన్న ప్రజలు, హైదరాబాద్లో ఉన్నవాళ్ళు కానీ, విజయవాడలో ఉన్నవాళ్ళు కానీ, ముస్తాబాద్లో ఉన్న గ్రామ ప్రజలందరి సహకారంతో ఈ కొండను తొలిసి ఘాట్ రోడ్డు వేస్తాం జరిగిందండి, నిర్మాణం చేస్తాం జరిగిందండి. అలాగే ఈ పైన అసలు ఈ ప్రపంచంలో ఈ జ్యోతిలింగాలు మనం చెయ్యాలి ఊరికి అని ప్రపోజల్ పెట్టింది మేచినేని శివశంకర్ ప్రసాద్ గారండి. మేచినేని గోపాలరావు గారు అబ్బాయి ప్రసాద్ గారండి ఆయన పేరు. ఆయన ఏం చేశారంటే ఈ మెట్ల మార్గాన్ని పొక్కులేనులతో దాన్ని తవ్వించి పైన నిర్మాణం చేయించిన తర్వాత ఆయన ఈ మెట్లు కట్టించారండి. ఆయన స్వయం దీంతో కట్టించారంటే ఆ మెట్ల మార్గం లైట్లకి వాళ్ళ అన్నయ్య గారు అమ్మాయి మేచినేని గీతావాణి అని ఆమె స్పాన్సర్ చేశారు. అది అందరి సహకారంతో ఇవన్నీ అభివృద్ధి జరిగిందండి. దీనికండి ఈ అభివృద్ధి ఇవన్నీ చేసిన తర్వాత వీరపనేని ప్రభాకర్ అప్పుడు అందరం కలిపి చాలా బాగుంది చేసి ఇచ్చేసామండి. చాలా బాగా అభివృద్ధి అవుతుంది, చాలా బాగా అభివృద్ధి అవుతుంది. అది మాత్రం అందరికీ చెప్పాలంటే మీరంతా ధన్యజీవులు చెప్పాలి, ఒక మాటలో చెప్పాలంటే. కూడా వెనక గ్రామ ప్రజలు అప్పుడు ఒక్కో మెట్టుకు ఒక్కో 50 రూపాయలు ఇచ్చి దాన్ని అభివృద్ధి చేశారండి. దీన్ని అది చెప్పారు మన శర్మ గారు. 72 దాకా మెట్లు కూడా లేవు పైకి రావడానికి అని చెప్పి. ఆజాద్ మాకు అసలు కొంత ఎక్కువ సహకారం చేసింది గుడి ఎండోన్మెంట్ తరఫున ఆజాద్ గారు అని ఉన్నారండి, ఎండోన్మెంట్లో డిపార్ట్మెంట్లో. ఆయన గారు మాకు అసలు ఈ ముందుండి స్ఫూర్తిదాయకంగా ఇవన్నీ నడిపించారండి మాకు. చాలా సంతోషం. అదే గ్రామ పెద్దల సహాయ సహకారంతో ఉన్న యూత్తో ఇదంతా చేయగలిగామండి. ఆ గ్రామ పెద్దలు ఏమన్నారంటే యూత్ ఉంటే మేము చేయగలుగుతాం అన్నారండి. ఈ యూత్ ఉన్న గ్రామంలో ఉన్న యూత్ కుర్రాళ్ళు అందరం కలిపి దీన్ని ఇంత అభివృద్ధి చేసుకోవడానికి దోహదపడిందండి. చాలా మంచి విషయాలు చెప్పారు సార్, చాలా సంతోషం. థ్యాంక్ యూ. శ్రీ సాయి నిరంజన్ గారు, శ్రీ కిరణ్ కుమార్ గారు చెప్పిన విశేషాలు కూడా విన్నారు కదా. శ్రీ రామలింగేశ్వర మరియు శ్రీ సీతారామస్వామి గుహాలయాల అభివృద్ధి వెనుక ఎందరు మహానుభావుల కృషి, భక్తి శ్రద్ధలు ఉన్నాయో చూడండి. ఇప్పుడు మనం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి సన్నిధికి వెళ్తాం. ప్రధాన ఆలయానికి ఎదురుగా కొండ వాలులో ఉంటుంది ఈ సుబ్రహ్మణ్య స్వామి సన్నిధి. ఇక్కడ ప్రత్యేకంగా అర్చనామూర్తి అంటూ ఎవరు ఉండరు. ఒక పెద్ద పుట్ట, దాని మీద నాగాభరణం, పుట్ట మీద కొత్తగా షెడ్ వేస్తున్నారు. ఆ షెడ్డు పైన ఆరుపాడేవీడు ఆలయాలు తెలుసు కదా, సుబ్రహ్మణ్య స్వామి ఆరుపాడేవి ఆలయాలు మన తమిళనాడులో ఉన్నాయి. వాటి తాలూకు మూలవిరాట్ చిత్రాలు, అదేవిధంగా కుమారస్వామి చిత్రాల తాలూకు మూలవిరాట్ల ఫోటోలు కూడా పెట్టున్నారు. చాలా బాగున్నాయి చిత్రాలు అమర్చడం అక్కడ. చాలా సమంజసంగా కూడా అనిపించింది. ఇక్కడ ఒక గొప్ప విశేషం ఉంది. ఏంటంటే మండల రోజుల పాటు పుట్ట ప్రదక్షిణాలు చేస్తే దీక్షగా అవివాహితులకు వివాహం, అదేవిధంగా సంతానం లేని సంతానం కలుగుతుందని చెప్తారు. శాంతంగా చాలామందికి జరిగిందని కూడా చెప్తారు. ప్రధాన ఆలయానికి ఎదురుగా ఉంటుంది కదా ఈ పుట్ట. అక్కడి నుంచి మళ్ళీ పైకి వస్తే ప్రధాన ఆలయానికి పక్కనే గోడ మీద ఆలయ గాథ మొత్తం రాసి ఉంచారు. ఇందాక భాస్కర్ శర్మ గారు చెప్పినట్టుగా 1972 సంవత్సరం దాకా కొండ మీద రావడానికి సరైన దారి ఉండేది కాదట. గ్రామ పెద్దలు, యువత ముందుకు వచ్చి మెట్ల మార్గం ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఏర్పాటు చేసింది వాహన దారి. అది కూడా వీరందరి స్థానిక సహకారంతో చేసింది. కింద మెట్ల మార్గంకి నుంచి కిందకి వెళ్తే దేవస్థానం వారు వచ్చిన విరాళాలతో నిర్మించిన కళ్యాణ మండపం కూడా ఉంటుంది ఇక్కడ. ఇది ఆలయందనే కానీ ఊరు మొత్తానికి ఉపయోగపడే గొప్ప పుణ్యకార్యం. అదేవిధంగా ఇంకొక గొప్ప విశేషం కనపడింది నాకు ఈ క్షేత్రంలో. అదేంట్రా అంటే త్రిమూర్తి స్వరూపం, అవధూతలకు ప్రతిరూపం శ్రీ దత్తాత్రేయ స్వామి. స్వామివారి ప్రీతిపాత్రమైన వృక్షం మేడి చెట్టు. సరిగ్గా అత్తి చెట్టు కింద స్వామివారి సన్నిధి ఏర్పాటు చేయడం నిజంగా ప్రశంసనీయం. ఆ పక్కనే నవగ్రహ మండపం కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ శిలాఫలకాలు పెట్టున్నారు. ఇవంతా ఆలయ అభివృద్ధి కోసం ఎంతోమంది దాతలు సమర్పించిన వివరాలు, వారి పేర్లు. అందరికీ వందనాలు. పరమేశ్వర అనుగ్రహం వీరందరి మీద సర్వదా ఉండాలని కోరుకుందాం. దూరాన్ని చూస్తే ఇదే వీడియోలో మీకు కనపడుతుంటుంది. చుట్టూ పచ్చని పరిసరాలు, దూరంగా పర్వతాలు, ఆహ్లాదకరమైన ప్రకృతి పరిసరాలు. ఇక్కడ ఒక విషయం చెప్పాలంటే మన తలంపు, మన ఆలోచన సరైనవైతే భగవంతుని ఆశీర్వాదం, అభయం తప్పకుండా ఉంటాయనటానికి ముస్తాబాద్ గిరి మీద ఆలయంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి ముఖ్యం చెప్పాలంటే ఒక రకంగా. ఇంకో విషయం చెప్పాలంటే బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు ఈ క్షేత్రాన్ని సందర్శించుకొని
అరుణాచలం మాదిరి ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేయమని, అదేవిధంగా ఇక్కడ కూడా గిరి ప్రదక్షిణ, శిఖరం పైన కార్తీక పౌర్ణమికి, శివరాత్రికి శివజ్యోతి వెలిగించమని నిర్దేశించారంట. దాని గురించి ఆలయ కమిటీ వారు ఆలోచించి నిర్ణయం తీసుకొని, కానీ కొండ మీదకి మెట్లుదారి లేదు. ఆ మెట్లదారి ఎలా రా అని ఆలోచిస్తున్న సమయంలో గ్రామానికి చెందిన కీర్తిశేషులు శ్రీ మేచినేని ప్రసాద్ గారు ముందుకు వచ్చి సొంత నిధులతో కొండపైకి మెట్ల మార్గం నిర్మించారు. మహానుభావులు. సుమారు 500 మెట్లుంటే ఏ రకమైన ఇబ్బంది ఉండదు, సులభంగా పైకెక్కచ్చు. మెట్ల మార్గంలో శ్రీ అభయ గణపతి, శ్రీ దుర్గాదేవి, శ్రీ వైకుంఠ నారాయణ మరియు శివ పంచాయతీను ఏర్పాటు చేశారు. శిఖరాగ్రానికి వెళ్తే 6 అడుగుల స్తూపం నిర్మించబడి ఉంటుంది. అక్కడ కార్తీక పౌర్ణమికి మరియు శివరాత్రికి భక్తులు దీపాలతో 3 కిలోమీటర్ల గిరి ప్రదర్శన చేసుకొని కొండపైకి వెళ్ళి అందరూ కలిసి సామూహికంగా దీపం వెలిగిస్తారు. అరుణాచలంలో చూడండి, అక్కడ నియమించిన వారే కొండ మీదకి వెళ్ళి అక్కడ జ్యోతి వెలిగిస్తారు. కానీ ఇక్కడ అలాంటి ఆంక్షలు ఏం లేవు, అందరూ కలిసి వెలిగించవచ్చు. శివరాత్రి కూడా అదే విధంగా చేస్తారు. గ్రామస్తులు, చుట్టుపక్కల గ్రామాల వారు, దూర ప్రాంతాల నుంచి సెటిల్ అయిన వారు, గ్రామం నుంచి వెళ్ళి దూర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు, అదేవిధంగా మనలాంటి భక్తులు విజయవాడ అక్కడి నుంచి వచ్చేవాళ్ళు, వీళ్ళందరూ గత సంవత్సరం సుమారు 10,000 మంది భక్తులు గిరి ప్రదక్షిణ చేసి శివజ్యోతి ప్రజ్వలనలో భక్తులతో పాల్గొన్నారని తెలుసు. ముందు మీకు ఆ వీడియోలు కూడా చూపిస్తాను, చూద్దురు మీరు. చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారన్నా వెళ్ళాలి అని అనిపిస్తుంది అది చూడంగానే. ఎందుకంటే అంత ఆహ్లాదకరంగా, అంత ఆధ్యాత్మికంగా కూడా కనపడుతుంది అక్కడ ఆ వీడియోలు చూస్తే. ఇంకా ఆలయం చెప్పాను కదా, అక్కడికి వెళ్తే లభించే ప్రశాంతత. హరిక్షేత్రంలో అటుపక్క కైలాసవాసుడు, ఇటుపక్క వైకుంఠవాసుడు రాముడి కింద ఉన్నాడు. వీరిద్దరి అనుగ్రహం మన మీద పూర్తిగా కలుగుతుంది ఇక్కడ. ఇంకా ముందుకు వెళ్తే మనం కొండ మించి కిందకు వచ్చిన తర్వాత పక్కన ఉన్న ఆలయాల గురించి చూద్దాం. మిగతా కూడా అన్నాడు మొన్న వాళ్ళకి, మళ్ళీ మనం కూడా చెప్పుకోవాలి అన్నాడు. మొన్న నేను కూడా వెళ్ళలేదు అక్కడికి. చనిపోయిన రోజునే బేజీ వస్తే బేజీ అంటే వెళ్ళాను నేను కూడా అనేది అన్నారు. ఇందాక చెప్పుకున్నాం 1-2 సార్లు ముస్తాబాద్ ఆలయం హరిహర నిలయం. దీనికి కారణం శ్రీ రామ ప్రతిష్ఠిత లింగం ఉండటం కాదు, లేదా గుహలో పరమశివుని పక్కన వెంకటేశ్వర స్వామి కొలువై ఉండటం కాదు. కొండ మీద మొదటి నుంచి కూడా మరో గుహాలయం ఉండేదిట. అక్కడ పంచలోహ విగ్రహాలు సీతారామచంద్రుల వారు ఉండేవిట. అప్పట్లో అంత ఆదరణ లేదు. ఇందాక భాస్కర్ శర్మ గారు కూడా చెప్పున్నారు, చాలా రోజులు పైకి రావడానికి దారి లేదని రోజుల్లో. సహజంగా పురాతన ఆలయాల్లో విగ్రహ ప్రతిష్టాపన చేసినప్పుడు కింద రత్న మాణిక్యాలు పెడతారని చెప్పేసి ఒక అపోహ ఉండేది. ఆ అపోహతోటి కొంతమంది దొంగలు అక్కడ తవ్వి, అవి దొరికినే లేదో తెలియదు కానీ ఉన్న పంచలోహ విగ్రహాన్ని మాత్రం తీసుకెళ్ళిపోయారు. ఆ తరువాత ఈ ఘాట్ రోడ్ కొండ మీదకి వాహనదారి వేస్తున్న సమయంలో తవ్వినప్పుడు ఈ గుహ బయటపడింది. గుహని మరింత వెడల్పు చేసి అక్కడ కొత్తగా మొన్న మధ్యనే ఒక 2 సంవత్సరాల క్రితం శ్రీ భద్రాద్రి రామస్వామి లక్ష్మణ సమేతంగా ప్రతిష్ఠ జరిగింది. చూడండి, ఆలయానికి విడిగా ప్రత్యేక ధ్వజస్తంభం ఉంటుంది. ధ్వజస్తంభం కింద గరుత్మంతుడు, శ్రీ ఆంజనేయ స్వామి, స్వామివారి సేవకు సిద్ధం అన్నట్లుగా నమస్కార భంగిమలో ఉంటారు. గుహాలయంలో చూడండి ఎంత సుందరంగా ఉంటుందో రామయ్య విగ్రహం, ఎంత చక్కని చల్లని తల్లి మా సీతమ్మ. అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఆ విగ్రహాలను ఎక్కడ చెక్కించారు అని నాకు తెలిసి విజయవాడ చుట్టుపక్కల ఎక్కడా కూడా ఇంత సుందరమైనటువంటి భద్రాద్రి రామయ్య విగ్రహం మాత్రం నేను ఎక్కడా చూడలేదు. ఇక్కడ చాలా ఘనంగా శ్రీరామనవమి చేస్తారు. అదేవిధంగా వైఖానస ఆగమ ప్రకారం వైష్ణవ ఆలయాల్లో ఏ అయితే పూజలు జరుగుతాయో అవి నిత్య పూజలు జరుగుతాయి. ఏ ఉత్సవాలు జరుగుతాయో అంటే వైకుంఠ ద్వార దర్శనం కానివ్వండి, తొలి ఏకాదశి కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఏదన్నా కానివ్వండి, అంటే ముఖ్యంగా చెప్పాలి అంటే మనకి ఈ వైష్ణవ ఆలయాల్లో జరిగే పూజలన్నీ కూడా ఈ ఆలయంలో నియమంగా పద్ధతి ప్రకారం చక్కగా జరుపుతారు. రెండో విశేషం ఏంటంటే అలంకరణ. వాళ్ళు అభివృద్ధి చేస్తున్నప్పుడు ఆ స్తంభాల మీద ఉన్నటువంటి చూడండి పాతవి చాలా సంవత్సరాల క్రితం ఆ గుహల్ని తవ్వినట్టుగా ఆ 2 ద్వారపాలకుల లోపల ఉన్న స్తంభాలకు ఉన్న ద్వారపాలకుల రూపాలు చూస్తే తెలిసిపోతుంది. ఈ ఆలయం చాలా పురాతనమైంది గుహ అన్నది కూడా మనకి తెలిసిపోతుంది.
ఇక ఈ ఆలయం గురించి స్థానికులకు ఎంత గొప్ప భావన ఉందో శ్రీమతి పాలడు శైలజ గారి మాటల్లోనే విందాం మనం. చెప్పండి అమ్మా. ఇది పురాతన దేవస్థానం, ఎన్ని సంవత్సరాల నాటిదో ఏమో తెలియదు. మన రాముల వారు వెనక మామూలుగా తన అరణ్యవాసము ఈ వాసం చేసేటప్పుడు ఆయన అన్నీ సందర్శించుకుంటూ ఈ దేవస్థానం కూడా సందర్శించారని, ఇక్కడ గుహల్లో కూడా ఆయన పాదం పెట్టి ఆయన యొక్క మహిమ చూపించారని, వెనక ఈ గుళ్ళో మామూలుగా బంగారు విగ్రహాలు ఉండేవంట. అవి దొంగలు తీసుకెళ్ళిపోయిన తర్వాత ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ గుహ అలాగే ఉంది. కానీ తన యొక్క ప్రాచీనం అది వెనకటి దీని పురాతన ఇది పోగొట్టుకుంటూ ఆ గుహ అలాగే ఉండిపోయింది. అందరు వచ్చేవాళ్ళు, చూసేవాళ్ళు, వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఎవరేం చేయలేకపోయారు. ఈ దేవస్థానానికి భూములు కూడా ఉండేయంట, ఎన్నో ఎకరాల భూములు ఉండేయంట, 18 ఎకరాల భూమి ఉండేదంట. ఆ భూమి కూడా ఎలా 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 స్వాధీనం చేసుకున్నారో అన్యాక్రాంతం చేసుకున్నారు. ఎవరు చేసుకున్నారో ఎలా చేసుకున్నారో ఇప్పటికీ మనకు తెలవదు. ఆ యొక్క భూమిని కూడా మీరు మీ యొక్క దీనిలో పెట్టుకుని ఎప్పటికైనా సరే ప్రభుత్వాలు కానీ ఇంకోటి కానీ వస్తే ఈ దేవస్థానం భూములు కూడా దీనికి అప్పటి అందుకనే రాములు వారు ఇచ్చేసిన ఇది కాబట్టి భద్రాచల రాముడు ఆయన అక్కడ కూడా ఆయన దేవాలయం నిర్మించుకున్నారు కాబట్టి రామదాసు. అలాగే ఈ గుహలో కూడా ఆయన నిర్మితమై ఈ యొక్క ఊరిని, ఈ గ్రామాన్ని బాగా అభివృద్ధిలోకి తేవాలని ఈ విగ్రహాలు కూడా అక్కడే రాముల వారు భద్రాచలం నుంచే ఇచ్చేయించారండి. ప్రభాకర్ గారు వీళ్ళందరూ కూడా పట్టుబట్టి చిన్న వయసులో కూడా మనం ఈ గుహ ఇట్లా పాడైపోయింది, మనం దీన్ని వృద్ధిలోకి తేవాలి, అది వచ్చిన ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ఎలాగైనా డెవలప్ చేయండి అంటే శ్రమ కోర్చి కష్టపడి బాగా దీనిలో తీసుకొచ్చారు. గ్రామ ప్రజల సహకారం కూడా ఇచ్చారు. మళ్ళీ ఇతర గ్రామస్తులు కూడా వచ్చి ఎవరికి తోచిన సహాయం వాళ్ళు చేశారండి. కాబట్టి ఆ భద్రాచల రాముడు ఇక్కడ ప్రతిష్ఠితమై మమ్మల్ని అందరినీ, ఈ ప్రజల్ని, ఈ దేశాన్ని ఎండోమెంట్ వారు ఆయన ముందు ఆజాద్ గారు అన్న ఆయన ఊరినే మన ఊరు చూడటానికని వచ్చి ఆయన ఒక ఏమిటి ఇది ఇట్లా ఉంది, ఎప్పుడే సరే నేను ఈ గుళ్ళో కూడా నేను డెవలప్మెంట్ చేస్తాను, మీకు అవన్నీ ఇచ్చేయిస్తాను అని చెప్పేసి ఆయన గారి కృషి, ఆయన గారు ఫస్ట్ ఏమీ లేనప్పుడు కూడా ఆయన కళ్యాణం చేశారు. చిన్న మామూలు విగ్రహాలు తెచ్చి కళ్యాణం చేసి అక్కడ పెట్టిన విగ్రహాలు అవేనండి. ఏది రాముడు వారి మట్టి విగ్రహాలు తెచ్చి మట్టి విగ్రహాలు తెచ్చారండి. తెచ్చి దానితో కళ్యాణం జరిగింది. నేను మొట్టమొదటిసారి క్షేత్రానికి వచ్చినప్పుడు చూసింది మట్టి విగ్రహాలు అక్కడ ఉన్నాయి, చిన్న గుహలో. అప్పటికప్పుడు ఆ రోజున కూడా రేపు లేదు ఎల్లుండి అనగా నేను కళ్యాణం చేస్తాను, మీ గ్రామస్తులందరూ రండి అని అంటే వీళ్ళందరూ కూడా శ్రమకొచ్చి అప్పటికప్పుడు పందిళ్ళు వేసి అన్నీ బాగా ఇది చేసి అన్నీ డెవలప్ చేసి అప్పటికప్పుడు ఇది చేస్తే ఆయన యొక్క పూర్తి సహకారం, పాలడు శ్రీనివాసరావు గారి సహకారం, ప్రభాకర్, కిరణ్ గారు, కంచెల సాంబులు గారిని ఆయన కూడా ఎంతో కృషి చేశారండి. ఆయనకి అనుకోకుండా దేవుడు మరి ఎందువల్ల ఇది చేశాడో ఏమో ఆ సాంబశివరావు గారికి కొంచెం దెబ్బ తగిలి ఆయన దేవాలయానికి రాలేని పరిస్థితి ఏర్పడిందండి. కొంచెం అలాంటి వాళ్ళు కూడా మీరు దీనిలో పెట్టుకొని వాళ్ళకు కూడా ఏదైనా సహాయ సహకారాలు అందిస్తూ మా గ్రామాన్ని ఇంకా 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 ఒక పర్యాటక కేంద్రం ఏది మన తిరుపతి దేవస్థానం ఇప్పటికే అంత బాగా దీనిలో ఉంది. ఇక్కడ ముందు తిరుపతి దేవస్థానం షిరిడియో అలా ఏర్పడుతుందని శ్రీశైలం లాగా ఉద్యమనని మేము ఇంకా ఇంకా కోరుకుంటున్నాం. మేము ఎక్కడికి వెళ్ళమని మా యొక్క వెళ్తాం, కానీ ఏదో ఒక పూట అక్కడ మన మనసే ఇక్కడికి వచ్చేతలకి సాయంత్రం ఇతనికి ప్రశాంతంగా ఉంటుందండి. ప్రతి సోమవారం శివాలయంకి వస్తారు, పునర్వసు నక్షత్రం నాడు అభిషేకాలు చేస్తారు, పూజారి గారు బాగా చెమటొచ్చి పలహారాలు చేస్తారు, అన్నీ చేస్తారు. ఇది యొక్క మా యొక్క అదృష్టం, మా గ్రామ ప్రజలు చేస్తున్న అదృష్టం. అందుకు తగ్గట్టు మా యొక్క శివుడు కూడా విముఖంగా ఉన్నారు. పంచముఖం ఏ గ్రామంలోనూ ఉండదు. ఆయన మాకు గట్టులో ఉండి కూడా ఆయన యొక్క కృషి సహకారాలు మాకు అందిస్తూ, అలాగే రాముల వారు కూడా ఆయన తోడొచ్చారు. ఆయన నిర్మించిందే శివాలయం కూడా, ఆయన ప్రతిష్ఠించింది. కొంచెం ఆలస్యంగా వచ్చారు. ఏంటంటే ప్రజల్లో ఇది నిదానంగా చాలా బాగుంది. ఇంకా అవుతుందండి, తప్పనిసరిగా అవుతుందండి. అవదాన్ని కోరుకుందాం తప్పనిసరిగా అందరం కలిసి. రామాలయం నుంచి మనం కిందకి వెళ్తాం. సీతారామ స్వామి గారిని దర్శించుకున్నాం కదా, కొంచెం కిందకి వెళ్తే సుబ్రహ్మణ్య స్వామి పుట్టకి
కొంచెం పక్కన అంటే నడకదారి పక్కన 40 సంవత్సరాల కిందట శ్రీ గోవిందాంబ సమేత శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికీ 40 సంవత్సరాలైంది ఈ ఆలయం స్థాపించి. కార్తీక మాసంలో ఆలయ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఆ ఆలయ వివరాలు శ్రీ రాయనపాటి సీతారామయ్య గారిని అడిగి తెలుసుకుందాం. నాకు ఉపయోగపడుతుంది, చెప్పండి. ఆలయ విశేషాలు చెప్పండి. దీనికి ఆలయ విశేషాలు సార్, ఇక్కడ బ్రహ్మంగారు ఆరాధన రోజున జెండా కార్యక్రమం చేసేవారండి. తర్వాత రోజుల్లో ఇక్కడ శివాలయం షష్ఠి గారు బొబ్బా చంద్రశేఖరరావు గారు అన్న ఆయన ఈ స్థలం ఇచ్చారు సార్. ఇక్కడ ఇచ్చిన దగ్గర నుండి ఊళ్ళో వస్తువులు మా నాన్నగారు, మా పెదనాన్నగారు, మా విశ్వబ్రాహ్మణ కుటుంబాలు ప్రజలందరూ కలిపి ఈ దేవస్థానం నిర్మించారు సార్. ఇప్పుడు 40 సంవత్సరాలు అయిందండి. కార్తీక షష్ఠి రోజు బ్రహ్మంగారు కళ్యాణం చేస్తాం సార్. అన్న సమారాధన గ్రామస్తులు అందరూ కలిసి చేస్తాము. సుమారుగా ఒక 5,000 మంది అన్న సమారాధన చేస్తామండి. కళ్యాణం కూడా 7-8 గంటలు కూర్చొని చేస్తారు. ఈ గుడి విశేషం ఇది సార్. గొప్పగా ఉంది. ఇప్పుడు దూపదీపానికి గవర్నమెంట్ ద్వారా ఎండోమెంట్స్ కింద ఉంది. ఇది కూడా ప్రస్తుతం లేదు, ప్రైవేటే కదా. ఎండోమెంట్ ద్వారా దూపదీపానికి ప్రయత్నం చేస్తున్నాం. చాలా సంతోషం అండి. చూశారు కదా, ఈ ఆలయ అభివృద్ధి గురించి సీతారామయ్య గారు చెప్పిన మాటల్లోనే మనం అందరూ అటు నుంచి అండి. ఇక మళ్ళీ ముఖ్య విషయానికి వద్దాం. హైందవ సాంప్రదాయాన్ని ఘనంగా కొనసాగించడానికి జరగాల్సింది పురాతన ఆలయాల పునరుద్ధరణ. కారణం ఏంటంటే ఆలయాలు మన హిందూ సాంప్రదాయానికి పట్టుకొమ్మలు. కాల ప్రవాహంలో కొన్ని పరాయి మతాల వారు చేసిన దాడుల్లో కొన్ని పెట్టండి. అలా రకరకాల కారణాల మూలాన కొన్ని ఆలయాలు మనకి కనపడుతూ ఉంటాయి, శిథిలమైనవి. నిరాదరణకు గురైన ఆలయాలు కూడా చాలా కనపడుతూ ఉంటాయి. కానీ ఈ ఆలయాల పునరుద్ధరణలో గ్రామస్తులే కృషి దీపకాంతులలో ముస్తాబాద్ వెలిగిపోతుంది. ముఖ్యంగా కార్తీక మాసంలో, కార్తీక పౌర్ణమి నాడు, అదేవిధంగా శివరాత్రి నాడు చాలా గొప్పగా ఉంటుంది. ఇది
అసలు ఆరంభించడం అన్నది చాలా కష్టమని చెప్పారు కమిటీ సభ్యులు. కానీ వారు చాలా తీవ్ర ప్రయత్నాలు చేసి చాలా అద్భుతమైనటువంటి దీంతో చేసి ఏర్పాట్లు ఆ 2 రోజులు వాళ్ళు చేసే ఏర్పాటు చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. కట్టుదిట్టమైనటువంటి భద్రత, తొక్కిసలాట్ల ఏం జరగకుండా శుచి శుభ్రత ఆలయ ప్రాంగణంలో ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా కొండ చుట్టూతా 3 కిలోమీటర్ల మేర గిరి ప్రదర్శన చేసే మార్గం అంతా సిమెంట్ రోడ్ వేసింది. చక్కగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాయంత్రం 5:30, 6 గంటలకి గిరి ప్రదక్షిణ మొదలుపెడితే దీపాలు గుచ్చుకొని భక్తులు ఈ 3 కిలోమీటర్లు నడిచి క్రమ పద్ధతిలో క్రమశిక్షణతోటి కొండపైకి వెళ్ళి సుమారు 7 గంటల ప్రాంతంలో కార్తీక దీపాన్ని వెలిగిస్తారు. అది కూడా స్వయంగా ప్రతి ఒక్క భక్తుడు తన చేతిలో ఉన్న దీపాన్ని ఆ పైన ఉన్నటువంటి శివజ్యోతిలో కలపచ్చు. ఇలాంటి అద్భుతమైన అవకాశం మరే ఆలయంలోనూ మనకు జరిగింది. అదేవిధంగా శివరాత్రి నాడు కూడా ఇదే విధంగా గిరి ప్రదక్షిణ చేసి సాయంత్రం రాత్రిపూట వెళ్ళి కొండ మీద శివజ్యోతిని వెలిగిస్తారు భక్తులందరికీ. నేను ఆలయ కమిటీ వారితో విషయం చెప్పదలుచుకున్నాను. కుదిరితే పౌర్ణమికి శివజ్యోతి వెలిగించే కార్యక్రమం కూడా ఒకటి మొదలుపెడితే చాలా అద్భుతంగా ఉంటుందని నా సలహా. వారు దాన్ని అంగీకరిస్తారని కూడా నేను తెలుస్తున్నాను. ఇక ఆలయం దినదిన అభివృద్ధి చెందుతుంది. చాలా గొప్పగా ఉంది. అతి త్వరలో ఇంకా అభివృద్ధి చెందుతుంది. ఎంతో మంది భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని ఆయన కృపాకటాక్షాలకి పాత్రలు అవుతారని చెప్పేసి నేను చాలా ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఈ ఆలయ కమిటీ నాకు సహకరించిన విధానం చాలా గొప్పగా ఉంది. వారందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ముఖ్యంగా ఈ ప్రభాకర్ గారికి, నిరంజన్ గారికి, కిరణ్ గారికి, సీతారామయ్య గారికి, ఈ సాంబశివరావు గారికి, అదేవిధంగా శైలజ గారికి, అర్చకులు శ్రీ భాస్కర్ శర్మ గారికి, ఇలా ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ అందరికీ అంటే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా వినతి ఏంటంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఆలయ క్షేత్ర విశేషాలు పూర్తిగా తెలుసుకోండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, 10 మందికి పంచండి, సభ్యులుగా చేరండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః. భవతి హరమైశ్వర్యం భవతి హృదాయ పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్టతి. రా